ఇక తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాసం బహుళ దశమిని హనుమాన్ జయంతి వేడుకలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక దీంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి, కాలినడక బాటలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాప వినాశన మార్గంలో గల జాపాలి హనుమాన్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం ఉంటుందని అదనపు ఈవో తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరఫున జపాలిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈవో గారు, అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య, వేద పట్టణం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, జపాలి అంటేనే మంచి ప్రశాంతత.